నమస్తే. తెలంగాణలో మొత్తం ఇప్పుడు ప్రెసెంట్ రాజకీయం ఎటువైపు తిరిగిందంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ సైడ్ తిరిగింది. ఎందుకంటే కాళేశ్వరంలో కంప్లీట్గా నీళ్లు ఉన్నాయి. సో అక్కడ మేడిగడ్డ సుందిల అన్నారం బ్యారేజ్లో కంప్లీట్ నీళ్లు ఉన్నాయి. సో కావాలనే రైతులని అన్యాయం అరిగోస పెట్టే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ చెప్తా ఉంది. ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి ఏమో మొన్న సెమినార్ పెట్టి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టి కంప్లీట్గా ఈ కాళేశ్వరం అసలు నీళ్ళే లేవు, సో అన్ని తీసుకొచ్చి అవన్నీ అవకతవకలు ఇవన్నీ కూడా జరిగినాయి అని చెప్పేసి కంప్లీట్గా అక్కడ పిల్లర్లు కుంగిపోయినాయి అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పుకొస్తున్న పరిస్థితి. సో కంప్లీట్గా ఇటు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అని చెప్పేసి నడుస్తుంది. ఇటు బీఆర్ఎస్ సైడ్ నుంచేమో హరీష్ రావు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తుండు, అలాగే ఇటు కాంగ్రెస్ నుంచేమో రేవంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఇతర నాయకులందరూ కూడా. సో ఫైనల్గా ఈ తీవ్ర అంటే ఈ రాజకీయ కౌంటర్లు కావచ్చు, ఈ కాళేశ్వరం బ్యారేజ్కి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించి, సో దాంట్లో సుందిల్ల మేడిగడ్డ అన్నారం బ్యారేజ్లకు సంబంధించి సో కంప్లీట్గా నీళ్లు కావాలని వదులుతలే. ఆ పంప లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, ఇది పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, ఇది తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం, సో తెలంగాణలో రైతుల కోసం కట్టిన ప్రాజెక్ట్స్ కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ ఆరోపిస్తున్న పరిస్థితి. ఇప్పుడు నిన్న హరీష్ రావు గారు మాట్లాడుతూ ఏం చెప్పారంటే, మీకు కాంగ్రెస్ పార్టీ ఒకలా కాకపోతే సో ఈ శాఖని నాకు అప్పగించండి, 3 నెలల్లో నేను నీళ్లు తీసుకొచ్చి చూపిస్తా, లేకపోతే కంప్లీట్గా నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా, రాజకీయాలనే వదిలేస్తా అని చెప్పేసి ఓపెన్ ఛాలెంజ్ వారు చేశారు. కాళేశ్వరం కాస్త కూలిపోయి కూలేశ్వరం అయి కూర్చున్నది. వర్షమే వస్తలేదు, నీళ్లే వస్తలేవు అంటే వరద ఎంకెళ్ళి వచ్చే వరద వస్తే ఒడిచిపట్టుకోవడానికి ఉన్న అవకాశం ఏంది, ఎత్తిపోసేది ఏంది? ఈ ప్రాజెక్టే ప్రాణహిత చేవెళ్ళ కావచ్చు, లేకపోతే పేరు మార్చిన కాళేశ్వరం కావచ్చు, అత్యధిక వర్షము వరద తుఫాన్ వచ్చినప్పుడు 2-3 వేల టీఎంసీ సముద్రంలో కలుస్తున్నాయి. ఎంబడెంబడే ఇందులోకి వెళ్ళి పంపులు, లిఫ్టులు, బ్యారేజ్లతో ఎత్తిపోసి శ్రీపాద ఎల్లంపల్లి నుంచి బయటికి తీసుకొచ్చి మల్లన్న సాగరు, కొండపోచమ్మ, రంగనాయక సాగరు, రకరకాల రిజర్వాయర్లు అప్ టు చేవెళ్ళ వరకు నీళ్లు ఫటాఫట్గా తరలించేసి అన్ని పంపులు, లిఫ్టులు పనిచేపించి ఆ నీళ్లు తీసుకెళ్లి రిజర్వాయర్లలో నల్లు వచ్చినప్పుడు మనం ఇంట్లో బిందెలలో, కుండలలో, చెంబులలో, లేకపోతే బకెట్లలో పట్టి పెట్టుకుంటాం. గంట సేపు నల్లు వస్తే ఏం చేస్తాం? ఇంట్లో ఎన్ని ఖాళీ ఉన్నాయో అన్ని నింపి పెట్టుకుని ఆ పక్కకు పెట్టుకుంటాం. మళ్ళీ 24 గంటలు నల్లు వచ్చే వరకు పొదుపుగా వాడుకుంటాం. వాన పడ్డా పడకపోయినా, కాలమైనా కాకపోయినా మేడిగడ్డ దగ్గర నీళ్లు ఉంటాయని చెప్పినా అగో అదే 89,230 క్యూసెక్ల నీళ్లు. ఓత్తావా నీ విజ్ఞత. నీకు రాజకీయాలు ముఖ్యమా, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా, రైతు ప్రయోజనాలు ముఖ్యమా? నౌ డూ యూ డిసైడ్ మిస్టర్ రేవంత్ రెడ్డి. నువ్వు డిసైడ్ చేసుకో. చిల్లర రాజకీయాల కోసం కేసీఆర్ కు పేరు వస్తుందని 89,000 క్యూసెక్కుల వరద ఈ నిమిషానికి పోతుంటే మోటార్లు ఒత్తకుండా రైతుల్ని ఎండబెట్టి, ప్రజల గొంతు ఎండబెట్టి నువ్వు ఇలా కిందికి నీళ్లు జార విడుస్తున్నావు, తెలంగాణకు అన్యాయం చేస్తున్నావు. సో ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమో ఒక మనిషి ఎగ్జాంపుల్గా రేవంత్ రెడ్డి ఒక ఎగ్జాంపుల్గా ఏం తీసుకున్నారు, ఒక మనిషిలో సో స్పైనల్ కార్డ్, సో ఇది మెయిన్ ఉంటే మనకు స్పైనల్ బోన్ ఏదైతే ఉంటుందో సో దాంట్లో వెన్నుముక్కలో ఏదైనా ఒక బుక్క ఏదైనా 1-2 బుక్కలు ఇరుగుతాయి. సో మనిషి నిలబడతాడా అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పారు. సో రేవంత్ రెడ్డి చెప్పిన మాటకి సో తన కౌంటర్గా హరీష్ రావు కౌంటర్గా మాట్లాడిన పరిస్థితి. అయితే మేమేమంటున్నామంటే, ప్రజలుగా మేము రైతులుగా మేమేమంటున్నామంటే, ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు. సో బీఆర్ఎస్ పార్టీ ఏమో అవన్నీ కూడా కుంగినాయి, 1-2 పిల్లలు కుంగినాయి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. సో కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తాం, అసలు కంప్లీట్గా ఇది కాళేశ్వరం కాదు, ఇది కూలేశ్వరం, అసలు ప్రజలకు పనికిరాని ప్రాజెక్ట్ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. సో మీరు పార్టీలకు ఏం చెప్తున్నాం అంటే, ఫస్ట్ ఇటు కాంగ్రెస్ పార్టీకి వస్తే కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది, ఇటు కంప్లీట్గా ఇటు కాళేశ్వరం అనేది కూలేశ్వరం అయింది, దానిపైన విచారణ చేస్తాం, దానిపైన కమిషన్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఇవి దానికి సంబంధించిన రిపోర్ట్స్ అన్ని ఇవి ప్రజలకు బహిర్గతం చేసినా లేదు, దానిపైన ఇంతమంది విచారణ అని చెప్పేసి అది విచారణ అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులందరినీ కూడా తీసుకెళ్లారు, ఒక్కొక్క రోజు విచారణకు సంబంధించి అవన్నీ కూడా వేసారు. సో దానిపై నివేదిక ఇది కంప్లీట్గా దానిపైన మీరు అరెస్ట్ చేస్తామని చెప్పేసి చెప్పారు. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కావచ్చు, అధికారంలో వచ్చిన తర్వాత కూడా ఇటు బీఆర్ఎస్ చేసిన అవినీతులన్నీ తీసుకెళ్తా ఎండగడతాం, ప్రజల్లో ఎండగడతాం. సో దానికి సంబంధించి కారకులైన అందరినీ కూడా అరెస్ట్ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. సో ఇది ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతా ఉన్న పరిస్థితి, 3 సంవత్సరాలకు దగ్గర అయింది. సో దేనిపైన కూడా సో ఇటు ఫోన్ ట్యాపింగ్ కేసు అంటారు, దానిపైన విచారణ కొనసాగుతూనే ఉంది. ఇటు గొర్రెల స్కామ్ అంటారు, దానిపైన విచారణ కొనసాగుతుంది. సో చాబాల స్కామ్ అంటారు, దానిపైన విచారణ కొనసాగుతుంది. ఇట్లా ప్రతి అంశం, ఫార్ములా ఈ కార్ రేస్ అంటారు, దానిపైన విచారణ కొనసాగుతుంది. అంటే ఇట్లా అన్ని కూడా విచారణ జరుగుతుంది. సో ఎప్పుడు దీనిపైన ఫైనల్గా మీరు ఛార్జ్ తీసుకుంటారు, ఫైనల్గా ఎప్పుడు దీని వెనుకలు ఉన్న నేరస్తులని కావచ్చు, దీనిపైన వెనకాల ఉన్న సూత్రధారులను ఎప్పుడు మీరు అరెస్ట్ చేస్తారని చూసి యావత్ తెలంగాణ ప్రజలు వేచి చూస్తున్న అడుగుతా ఉన్న పరిస్థితి. సో కంప్లీట్గా సరే కాళేశ్వరం ఇవన్నీ మేడిగడ్డ అన్నారం సుద్దిలో ఇవన్నీ బ్యారేజ్లు ఇవన్నీ కుంగిపోయినాయి ఇవన్నీ అన్నారు, ఓకే ఫైన్. కాబట్టి ఏది దానిపైన మీరు చర్యలు ఎక్కడ తీసుకుంటున్నారు మీరు? ఇప్పుడు ప్రజెంట్ ఎల్ నీనో ఎఫెక్ట్ వల్ల కంప్లీట్గా తెలంగాణ కావచ్చు దేశం అంతా కూడా ఇబ్బందులు ఉంది.
సో వర్షాలు పడట్లేదు, సో ఎండలు తీవ్రంగా కొడుతున్నాయి. ఇప్పుడు నాట్ల సీజన్ వచ్చి ఇంకా ఇప్పుడు కూడా రైతులు రైతులు నాట్లేసే పరిస్థితి లేదు. బోర్లు ఉన్న వాళ్ళు అక్కడక్కడ వేసుకుంటున్నారు. సో వర్షాన్ని నమ్ముకొని కాలువల్ని నమ్ముకున్న రైతులు కూడా కంప్లీట్గా ఏడుస్తున్న పరిస్థితి ఊర్లలో. ఇటు ఎల్లిన ఎఫెక్ట్ వల్ల వాహనాలు పడతలేవు. సో అట్లీస్ట్ ఏం చేయాలి ఇప్పుడు ప్రభుత్వం బాధ్యత ఏంది? ఈ ఉన్న కాలువలు కావచ్చు, ఇవన్నీ నీళ్ళు ఎక్కడైతే ఉంటాయో అవన్నీ కూడా చూసి రైతులకు ఎలా చేరవేయాలనే ప్రయత్నం చేయాలి. ఇది చేయకుండా ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఇటు ప్రతిపక్ష పార్టీ మీరు చేసిన తప్పు ఓకే ఫైన్ కోసం తప్పు చేసిరు అనుకుందాం. సో తప్పు చేసినప్పుడు మీరు చర్యలు తీసుకునే బాధ్యత మీ దగ్గర ఉంటుంది కదా, చర్యలు తీసుకునే అధికారం మీ దగ్గర ఉంది కదా, చర్యలేవి అని చెప్పేసి తెలంగాణ ప్రజలు ఈరోజు అడుగుతున్నారు. సో కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ పైన కంప్లీట్గా ఇప్పుడు ఒక బాధ్యత ఏముందంటే ప్రధానంగా ఇటు రైతులకు నీళ్ళు వస్తలేవు, రైతులకు కంప్లీట్గా వానలు పడతలేవు, కాబట్టి నాట్లు వేసుకోలేని పరిస్థితి. కాబట్టి ఏదేమైనా సరే చేసి సో ఎన్డీఎస్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించి వీళ్ళందరూ అధికారులు కావచ్చు, లేకపోతే రిటైర్డ్ ఇంజనీర్లు చాలా మంది ఉన్నారు కాళేశ్వరం కట్టినప్పుడు కావచ్చు. సో దానిపైన డ్యామ్ల పైన అవగాహన ఉన్న రిటైర్డ్ ఇంజనీర్లు తెలంగాణలో చాలా మంది ఉన్నారు. కాబట్టి వారి నుంచి పిలిపించుకొని ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని తెలంగాణ ప్రజలకు ఏ విధంగా అయితే అత్యవసరంగా నీళ్ళు అందించాలో అని చెప్పేసి ఒక రివ్యూ చేసి అందించాల్సిన అవసరం ఉంది. ఇక ఇప్పుడు బీఆర్ఎస్కి వస్తే బీఆర్ఎస్ ఏం చెప్తాను, బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు ఏం చెప్తాను, లాస్ట్ ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు కదా వారు. సో వారు ఏం చెప్తారు, మీకు ఒకవేళ చేత కాకపోతే ఈ కంప్లీట్గా ఈ శాఖని ఇరిగేషన్ శాఖ ఏదైతే ఉందో సో దానికి సంబంధించి నీటి పారుదల శాఖ ఏదైతే ఉందో దాన్ని నా చేయికి అప్పగించండి, 3 నెలలు జీతం తీసుకొని ఏం తీసుకోను, సో 3 నెలలు నేను నీళ్లు తీసుకురాకపోతే కంప్లీట్గా రాజకీయాల నుంచి తప్పించుకుంటా అని చెప్పి హరీష్ రావు చెప్తా ఉన్నారు. ఓకే ఫైన్, మళ్ళీ ఏం చేసింది మీరు అంటే మీరు ఇష్టానుసారంగా అప్పుడు కాళేశ్వరం కంప్లీట్గా చాలా మంది ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తే చాలా మంది ప్రజలు కూడా గుసగుసలాడుతున్నారు. సో కాళేశ్వరంని కంప్లీట్గా కమిషన్ల కోసం కట్టిరు అని చెప్పేసి, ఎందుకంటే ఇటు గ్రావిటీ ద్వారా నీళ్ళు రావాల్సిన పరిస్థితి ఉంటే దానికి కావాలని మీరు బ్యారేజ్లు ఏర్పాటు చేసి కావాలని అటు బ్యాక్ లిఫ్టింగ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్గా తీర్చిదిద్దాలని చెప్పేసి కంప్లీట్గా దానిపైన అత్యంత వ్యాయామం ఏర్పాటు చేసి దానిపైన అత్యంతగా ఖర్చు పెట్టి ఈ విధంగా చేసిరు అని చెప్పి చాలా మంది ప్రజలు ఆరోపిస్తా ఉన్న పరిస్థితి, ప్రజలు మాట్లాడుకుంటున్నారు. అలాగే అట్ ద సేమ్ టైం ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా అధికారం రావడానికి కీలకంగా అదే పరిణామం చేరింది. అండ్ అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా అదే ఆరోపిస్తున్న పరిస్థితి. మీరు అప్పుడు ఏం చేసిరు, అప్పుడు ఎందుకు తేలేకపోయారు, సో ఇప్పుడు తెస్తా అంటున్నారు, సరే ఓకే ఫైన్ తెస్తా అంటారు. కానీ ఇప్పుడు సాధ్యమేనా? మీరు అధికారంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సో బీఆర్ఎస్ ఒకవేళ సపోజ్ అదే అప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు సో వాళ్ళు చాలా సందర్భాలు చెప్పారు మాకు ఈ శాఖలు అని మీకు అయితే లేదు, మేము చేసి చూపిస్తాం నిరూపిస్తామని మీరు ఇచ్చిరా, ఇయ్యలేరు, అప్పుడు ఇయ్యలేరు, ఇప్పుడేమో ఇవ్వమంటారు. సో ఇప్పుడు కాదు అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసి ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అనే చర్చ ప్రజలు క్లియర్గా తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్న పరిస్థితి క్లియర్గా చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రాజకీయ నాయకులు మీరు సవాళ్ళు ప్రతి సవాళ్ళు అవన్నీ కూడా విసురుకుంటారు, కానీ కేవలం నామమాత్రానికే చెందుతున్నాయి ఆ సవాళ్ళు ప్రతి సవాళ్ళు. సో ప్రజల క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా జరుగుతుంది. మొన్న రీసెంట్గా చూసినాం మనం ఒక దానిపైన అసెంబ్లీలో చర్చకు సిద్ధమా అని చెప్తే సరే అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చింది అమరవీరుల స్తూపం గన్ పార్క్ దగ్గర కూర్చున్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు ఆ నుంచి వస్తామని చెప్పేసి వాళ్ళని అక్కడనే అరెస్ట్ చేయించిన పరిస్థితి. మళ్ళీ సోమవారం ప్రెస్ క్లబ్లో కొంతమంది వెయిట్ చేస్తున్న పరిస్థితి. అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు నెక్స్ట్ డే వచ్చి ఆయన వెయిట్ చేశారు, బీఆర్ఎస్ పార్టీని ఆయన తుమ్మల కోసం కేటీఆర్ వెయిట్ చేశారు. అంటే ఈ విధంగా కంప్లీట్గా చూసుకుంటే కేవలం ఇది ఏదో అటెన్షన్ గ్రాబింగ్ కోసం లేకుంటే కేవలం ఇది ఇన్ని కాలం సవాళ్ళు ప్రతి సవాళ్ళు చేసుకుని ప్రజలకు ఎక్కడ కూడా ₹1 ఒక్క పైసా మందం కూడా దీనిపైన ప్రజలకు లాభం లేకుండా పోయింది. సో సవాళ్ళు చేస్తారు మీరు, ప్రతి సవాళ్ళు చేస్తారు మీరు, కానీ పనులు జరగాలి కదా. పనులు ఎక్కడ జరుగుతుంది? మీ హయాంలో జరగలేదురా బాబు అని చెప్పి కాంగ్రెస్ పార్టీని తీసుకొస్తే కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా అదే జరుగుతూ ఉంది. 3 సంవత్సరాలు అవుతుంది అధికారంలో. సేమ్ చేసి రైతులందరూ వరిగోసపడతా ఉన్నారు. మొన్న వరి పండించి అమ్మడానికి అప్పుడు రైతులు ఇబ్బంది పడ్డారు, మళ్ళీ ఇప్పుడేమో మళ్ళీ నాట్లు వేయాలంటే వీళ్ళు ఇప్పుడు ఇబ్బంది పడతా ఉన్న పరిస్థితి. సో కాబట్టి తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉన్నారు. సో ఇదేమైనప్పటి కాళేశ్వరం సంబంధించి బ్యారేజ్ కుంగినే అవన్నీ కూడా వాస్తవమైనప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి రివ్యూ చేసి సో రిటైర్డ్ ఇంజనీర్ చాలా మంది ఉన్నారు వాళ్ళతో చేసి ఏ విధంగా తెలంగాణ ప్రజలకు, ఎందుకంటే ఒకవేళ సపోజ్ ఒకవేళ హరీష్ రావు చెప్పినట్టు ఆ విధంగా చేస్తే మళ్ళీ ఎక్కడ హరీష్ రావుకి మైలేజ్ పోతుంది, మళ్ళీ ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి నెగిటివ్ అవుతుందని కాకుండా సో తెలంగాణ ప్రజలకు ఏం కావాలి, తెలంగాణ రైతులు ఏ విధంగా ఏం చేస్తే మీరు మంచిగా అవుతారు అని చెప్పేసి, ఎందుకంటే మీరు గతంలో స్టార్టింగ్లోనే రైతును రాజు చేసే ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి మీరు చెప్పారు. కాబట్టి సో ఇప్పుడు వాళ్ళు అదన్నారా ఇద్దరు రాజకీయ విమర్శ పక్కన పెట్టి ఎల్లిన ఎఫెక్ట్ వల్ల తీవ్రంగా మన నెక్స్ట్ మొత్తం కంప్లీట్గా ఏమంటారు దాన్ని సంక్షోభం వెళ్ళిపోయే పరిస్థితి, అంటే కరువు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి వానలు ఇప్పటికీ పడాలి కానీ పడతలేవు. కాబట్టి సో అక్కడ నార్త్ సైడ్లో కొన్ని అక్కడక్కడ వానలు పడుతున్నాయి, ఆ వరద నీటి వస్తుంది అని చెప్పి సమాచారం ఉంది. కాబట్టి ఏదో ఒకటి చేసి రివ్యూ మీటింగ్ పెట్టి రైతులకి నీళ్ళు అందే విధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ చూడాలి. ఇటు బీఆర్ఎస్ పార్టీ సవాళ్ళు ప్రతి సవాళ్ళు కాకుండా సో మీరు కూడా అంటే ఏ విధంగా రైతులకు ఏ విధంగా ఇస్తే బాగుంటుంది అని చెప్పి మీరు కూడా చెప్పాలి అని చెప్పేసి చాలా మంది ప్రజలు రైతులు వీళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు.